శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో వైసీపీ నేతలు ప్రభుత్వ భూములు కబ్జా చేసి కోట్లకు పరిగెత్తుతున్నారంటున్నారు. తనకల్లు మండలం కొండవెనకపల్లిలో శ్రీనివాసులు నాయుడు, నీలకంఠారెడ్డి, నాగమల్లారెడ్డి 5.98 ఎకరాలకు నకిలీ 1 బిల్లు సృష్టించారు. చండీగఢ్కు చెందిన పునీత్ నంద ద్వారా బెంగళూరు వ్యక్తికి ఆ భూమిని అమ్మేశారు. పూర్తి స్థాయిలో పరిశీలించిన బాధితుడు భూమి లేదనే విషయం తెలుసుకుని తనకల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన తనకల్లు ఎస్ఐ గోపీనాథ్ నిందితుల్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ కేసులో కీలక వైసీపీ నేత కొక్కంటి శ్రీనివాసులు నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్య అనుచరుడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీనివాసులు నాయుడు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు పలువురు ఆరోపించారు. ఈ కేసు వివరాల్ని కదిరి రూరల్ సీఐ నాగేంద్ర మీడియా సమావేశంలో తెలియజేశారు. చండీగఢ్కి చెందిన పునీత్ నంద అనే ఒక నేరస్తుడు ఇతను పండ్లతోట పెంపకాలు చేస్తుందామని చెప్పి పుట్టపర్తి మరి కదిరి మరి ఢిల్లీ ప్రాంతాల్లో చాలా మోసాలు చేశాడు. ఆ విధంగా గోపాల్ శర్మ అనే జోషి అనే బెంగళూరు చెందిన వ్యక్తితో కన్సల్ట్ అయ్యి నీకు ల్యాండ్ అమ్ముతాము, అదేవిధంగా పండ్లతోట పెంపకాలు నెలకు సంబంధించిన ఆదాయం చూపిస్తామని చెప్పి మన కదిరిలో కూడా ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా తనకల్లు మండలం కొక్కంటి గ్రామానికి చెందిన శ్రీనివాస నాయుడు, అదేవిధంగా నాగమల్లారెడ్డి మరియు నీలకంఠారెడ్డిని అప్రోచ్ అవుతాడు. వీళ్ళ ముగ్గురు సహకారంతో ఈ పునీత్ నంద గోపాల్ శర్మ నుంచి 30 లక్షల రూపాయలు తీసుకొని అందులో 12 లక్షల రూపాయలు ఈ ముగ్గురికి ఇచ్చి వాసుదేవరెడ్డి పేరు మీద ఉన్న 6 ఎకరాల భూమిని నాగమల్లారెడ్డి పేరు మీద మార్చి వన్బి చూపించి నాగమల్లారెడ్డి నుంచి గోపాల్ శర్మ జోషికి రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఈ మోసాన్ని తెలుసుకున్న గోపాల్ శర్మ జోషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 146/23 అండర్ సెక్షన్ 420, 467,